హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. మనతో ప్రస్తుతం డాన్సర్ శ్రీదేవి గారు ఉన్నారు. గత కొన్ని రోజులుగా మన డాన్సర్స్ యూనియన్లో జరుగుతున్న ఇష్యూస్ పైన అండ్ ఆవిడ రాజీనామా చేయడం కూడా జరిగింది. అండ్ జానీ మాస్టర్ గారు వాళ్ళ భార్య సుమలత మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరికి ఇంటిమేట్ చేయరు, మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వరు, అండ్ వారికి నచ్చినట్టుగా వారు వ్యవహరిస్తారని చెప్పేసి శ్రీదేవి గారు అయితే చెప్పడం జరిగింది. నమస్తే మేడం. నమస్తే అండి. సో అసలు ఏం జరుగుతుంది మేడం? అసలు డాన్సర్స్ యూనియన్లో ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇలాంటివి జరుగుతుంటే, లాస్ట్ టైం కూడా ఒక ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు వచ్చున్నారు, కొత్త బాడీ ఎలక్ట్ అయ్యి 6 months అయింది. అవునండి, ఇక్కడ ఏం లేదండి, ఏకపక్ష నిర్ణయాలు అనేది ఉంటాయి చూడండి, అలా అనమాట. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఒక రూలు, వాళ్ళకి నచ్చకపోతే ఒక రూల్ జరుగుతుంది. ఇక్కడ అదే జరుగుతుంది. అది కరెక్ట్ కాదు అనడం మా తప్పు అనమాట. ఇప్పుడు ఆమె వర్క్ పర్మిషన్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఒక రూల్ అంటే అందరికీ ఒకటి రూల్. మాకేంటంటే ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేశారు, ఏదైనా అసభ్యంగా మాట్లాడడం కానీ ఏదైనా మిస్టేక్ చేశారంటే ఒక కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది. యూనియన్లో సొమ్ము తీసుకొని యూనియన్లో డబ్బులు కొట్టేసిన వాళ్ళు కూడా అది రూల్ ఉంటుంది. ఒక యాదవ్ అనే అతను డబ్బులు తీసేశాడు, లాస్ట్ పోయిన బాడీలో డబ్బులు తీసేశాడు. ఆయనకి వర్క్ పర్మిషన్ లేదు. అయినప్పటికీ ఈమె మేడం గారు ఏంటి ఎలా బతుకుతారు ఏందని వర్క్ పర్మిషన్ అంటే అడిగింది. అది ఓకే, నేను కూడా అగ్రి. వర్క్ చేసుకుంటేనే మనం బతకగలుగుతాం. అలాంటప్పుడు అదే మాటకి మేము ఆల్రెడీ ఫస్ట్ మాకేంటి డిస్కషన్ జరిగింది. ఎలా ఇస్తారండి, మన జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఒకసారి అందరినీ అడిగి అందరి సభ్యుల ఆమోదంతో తీసుకొని మన వర్క్ పర్మిషన్ ఇద్దాం. లేదు, నేను వర్క్ పర్మిషన్ రికార్డు కూడా ఉంది నా దగ్గర, కావాలంటే వినిపించమంటే నేను ఇచ్చేస్తున్నా. ఆయన లేబర్ ఆఫీస్కి వెళ్తున్నాడు, జేసీ సార్తో మాట్లాడుతున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, నేను వర్క్ పర్మిషన్ ఇచ్చేస్తున్నా అన్నప్పటికీ మేము అందరం ఆమె ప్రెస్ చేయడం వల్ల మేము వర్క్ పర్మిషన్ ఓకే అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదే 2 monthsకి ఇంకో రవిశంకర్ అండ్ సతీష్ అనే అతను ఏదో మిస్టేక్ జరిగింది. వాళ్ళు కూడా 300 members పెద్ద షూటింగ్లో జరుగుతుంది. నాన్ మెంబర్స్ అంటే బయట వాళ్ళు జరుగుతున్నప్పుడు మన మెంబర్స్ షూటింగ్ చేయడంలో తప్పు ఉందా? అవునా కదా, తప్పు లేదనేసి వాళ్ళిద్దరికి కూడా పర్మిషన్ ఇవ్వండి అని మేము కమిటీ వాళ్ళు అడగడం జరిగింది. అది కూడా నా దగ్గర ఉంది, ఫోన్లో రికార్డింగ్ ఉంది, మొత్తం మీకు చూపిస్తా. ఉన్నప్పుడు ఆమె ఏమంటుంది, నేను ఇవ్వను. మేము 11 మంది 12 మంది ఓకే చేసాం. బయట వాళ్ళు ఎవరో వర్క్ చేసుకుంటున్నారండి, మన మెంబర్స్. ఇది జరిగితేనే, ఇది తింటేనే మనకి కడుపు నిండుతుంది. వాళ్ళకి వర్క్ లేకపోతే అంటే లేదు, వాళ్ళకి పనిష్మెంట్ చేసాంగా, మేము ఇవ్వం, నేను ఇవ్వను అని వాళ్ళకి వర్క్ కూడా చెప్పలేదండి. నేను నైట్ అంతా మేల్కొని ఆమె కాల్స్ కూడా చేస్తాను తెలుసా. ఇది కరెక్ట్ కాదు మేడం, ఇది కరెక్ట్ కాదు, వర్క్ పర్మిషన్ ఇద్దామంటే లేదు. అలాంటి విషయాల్లో మాకు నచ్చట్లేదు మేడం గారు. ఓకే, అది అంతా అయిపోయింది. ఇంకా జనరల్ సెక్రటరీ విషయం అంటున్నారు కదా, అకౌంట్స్ విషయం అంటే ఇప్పుడు అకౌంట్స్ శ్రీనివాసరావు పేరు మీద బిల్లు ఉంటే నేను రెడీ ఆయనకు శిక్ష వేయడానికి. అది వేరే బిల్ సతీష్ మీద. వీళ్ళిద్దరు కలిసి చేశారని అంటున్నారు. కలిసి చేసినప్పుడు ఇద్దరు పేరు మీద ఉంటాయి బిల్లులు. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే కదా శిక్ష ఇద్దాం మనం. సతీష్ మీద బిల్లు ఉన్నప్పుడు ఈయన ఎలా శిక్ష ఇస్తాం? మేము అదే చెప్పాం. ఆయన సతీష్ అనే ఇతనే ఇచ్చాడు ఈ బిల్స్ అన్నీ. ఇదో మేడం మేము కలిసి చేసాం, ఎందుకంటే ఆయన దొంగ దొరికాడు. ఆయనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు మొత్తం లాగాలి. కరెక్ట్, బాగానే ఉంది, ఈ మేడం చేసేది కరెక్టే. మేమేమన్నాము, ఈయనకి ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళ వెనక ఆయనే అన్నాడు సతీష్. రికార్డింగ్ కూడా ఉంటుందండి మాకు. కంటిన్యూగా 5 రోజులు జరిగింది మీటింగ్, నైట్ మీటింగ్. కమిటీ మీటింగ్ అంటే ఏదో 2 hours 3 hours జరుగుతుంది, కానీ మన మేడం గారు మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే నైట్ 1 గంట వరకు కూడా జరిగింది. ఏంటంటే పర్సనల్ ఖర్చు, వీళ్ళు ఏదో పర్సనల్ ఇష్యూ ఏదో ఆడియో ఉందండి ఒకటి. ఆ ఆడియో వల్ల ఈయన్ని ఎలాగైనా శిక్షించాలి. కరెక్ట్, శిక్షిస్తున్నా అంటున్నావు, తప్పే అని చేసింది అంటున్నావు కదా. దీనితో పాటు తీసుకున్న వాళ్ళు మన సతీషే చెప్పాడుగా, నేను అందరికీ ఇచ్చానండి అని రికార్డు ముందే చెప్పాడుగా సతీష్. ఇప్పుడు నీకు ఇచ్చాడు, శ్రీనివాసరావుకి ఇచ్చాను, ఇంతకుముందు బాడీలకి ఇచ్చాను, ఇంతకుముందు ఇన్ఛార్జీలు అందరికీ నేను కోట్లు ఇచ్చాను. డాన్సర్స్ సొమ్ము ఎలా తింటారండి? కోట్లు మావి మీరు పంచుకుంటున్నారు. పంచుకున్న వాళ్ళందరినీ తీయాలి కదా నువ్వు. వాళ్ళందరినీ తీసి మేము ఎందుకు రెడీ ఉండం మేము శిక్షించడానికి అని చెప్పేసి మేము అడగడం. అది కాదు, ఇప్పుడు వీళ్ళు దొరికారుగా, వీళ్ళు వేసేద్దాం. నెక్స్ట్ ఇంకొక కమిటీ వస్తుంది, మమ్మల్ని తీసేస్తారు. నెక్స్ట్ ఇంకొక కమిటీ వస్తారు, ఇంకొక 2 తెస్తారు. ఇదండి వీళ్ళు తిన్నారు అంటే అప్పుడు మళ్ళీ ఆ కమిటీ దిగిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు. అది కాదు, ప్రతి నెలకి ఒకటి కాదు, పట్టుకోండి. ఇంకా నెల టైం నేను కావాలంటే డే అండ్ నైట్ కూర్చుంటా మీటింగ్లు. మొత్తం అకౌంట్స్ తీయండి, మొత్తం అందరు దొంగలు తీయండి, అందరినీ వేసిపడి దొబ్బుదాం అని చెప్పాం. అది తప్ప మాది. వీళ్ళకి పర్సనల్ ఇష్యూ ఉంది, ఏదో రికార్డింగ్ ఉంది, అది దానివల్ల ఏమి పర్సనల్ ఇది పెట్టుకోడు. ఒకప్పుడు నేను కూడా సుమలత మేడం ఫ్రెండ్, నేను కూడా అప్పుడు కేసు విషయంలో సపోర్ట్ చేశాను, చూసే ఉంటారు వీడియోలో. అది అయిపోయిన తర్వాత ఆ రోజు మీరే ఉన్నారు ఆవిడ పక్కన? నేనే ఉన్నాను పక్కన, నేను సపోర్ట్ చేశాను. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి, నేను ఎప్పటికీ అన్యాయంగా నేను మాట్లాడాను. శిక్షిద్దాం అందరినీ, ఆమె చేసేది నేను తప్పు అనట్లేదు. ఒకరిని కాదు, ఎంతమంది ఉంటే అందరినీ, మా డాన్సర్స్తో ఎవరెవరు తిన్నారు వాళ్ళందరినీ లాగానే అందరినీ శిక్షిద్దాం అనేది మా ఒపీనియన్, మా కమిటీ వాళ్ళందరూ. ఇన్ని జనరల్ బాడీ మీటింగ్లు జరిగాయి, మేము ఏ ఒక్కరైనా డబ్బులు తిన్న దాంట్లో మేము సపోర్ట్ చేసామంటే నేను కార్డు రిజైన్ చేసిపోతా.
మేము మాది మాత్రమే మాట్లాడుకుంటున్నాం. రాజీనామా అంటే అలా భయపెడదాం అనేసి. రాజీనామా అంటే ఏంటంటే ఇక్కడ మేము 11 మంది డివైజ్ రాజీనామా చేసామంటే మొత్తం బాడీ మొత్తం దిగిపోవాలంటే అది మాకు ఒకటి ఉంటుంది రూల్. ఆ రూల్ వల్ల మేము జస్ట్ వాళ్ళకి ఏమని ఫెడరేషన్ వాళ్ళకి సార్ ఇలా భయపెట్టాను సార్, మేము రాజీనామాలు ఇవ్వడం కాదు ఇది. వాళ్ళు ముగ్గురు ఓకే తప్పు ఏదో జరిగింది అంటున్నారు కదా, ఆ ప్రూఫ్లు తీపిచ్చండి. ఫెడరేషన్ వాళ్ళ దగ్గర కూడా అసలు ఈ విషయాలు ఏం జరగలేదు, చెప్పలేదండి. అకౌంట్స్ తింటున్నారు వాళ్ళు, లేకపోతే ఇది చెప్పింటే వాళ్ళు కూడా అక్కడ మాట్లాడేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇది చెప్పలేదు, పర్సనల్ ఇష్యూ అని వాళ్ళ దగ్గర చెప్తుంది. ఇలా తిడుతున్నారండి, ఇలా తిట్టారు నన్ను అది ఇది అనేసి. ఈ అకౌంట్స్ గురించి వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పలేదు? ఆ రోజు చెప్పింటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు కదా. అంటే ఏంటంటే ఇప్పుడు లాగుతున్నారు. ఇక్కడ మేడం గారు ఏంటంటే ఇంతకుముందు ఎక్కడైతే మా జానీ మాస్టర్ ఇదయ్యారు అక్కడే నేను ఇది చేయాలి, మా ఆయనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు తప్పులు చేసిన వాళ్ళు అందరినీ బయటకు లాగాలనే కాన్సెప్ట్తోనే వచ్చారని వాళ్ళు పక్కనున్న క్లోజ్ ఫ్రెండ్ గారే నాతో చెప్పారు. ఎందుకంటే వాళ్ళ పక్కనే నేను తిరిగాను. ఈరోజు వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, నేను ఎప్పుడు కూడా గొడవలు పెట్టాలి ఇవన్నీ చెప్పాలంటే ఎప్పుడో చెప్పేదాన్ని. నాకు గొడవలు పెట్టే ఉద్దేశం లేదు, ఏం లేదు, అందరితో కలిసి పనిచేయడమే నా ఉద్దేశం. మా డాన్సర్స్ అయినా ఎవరైనా కూడా, మా డాన్సర్స్ డబ్బు ఎవరైనా తిన్నా నేను కూడా వదలను. ఎందుకంటే అందులో నా కష్టం ఉంటుంది, మా ఆయన కష్టం, అందరూ ఉంటాయి కష్టాలు. అలాగా మేము అందరు తప్పులు తీయండి, అందరూ తీద్దాం, మేము సపోర్ట్ చేస్తాం అన్నాగా. అకౌంట్స్ మేము కూడా చూస్తాం, తీయండి. ఎందుకు తీయరు మరి? ఈయన పర్సనల్ ఇష్యూనా అది బయట చూసుకోండి మీరు. ఇప్పుడు మీ జానీ మాస్టర్ ఎలా బయట కేసు వెళ్ళిపోయింది, ఇది కూడా బయట చూసుకోవచ్చు కదా. అసలు ట్రాప్లు ఎలా చేస్తారండి? ట్రాప్ చేశారు, మీరు నేను మాట్లాడుకుంటున్నాను, రికార్డ్ పెట్టి ట్రాప్ చేస్తారా? ఆయనకి రికార్డ్ ఇప్పుడు ఫోన్ అక్కడ ఉంది అంటే ఆయన మాట్లాడతాడా? ఇప్పుడు ఎక్కడైతే మాట్లాడాడో ఈయన శ్రీను అనే అతను, ఆయనకి ఆమెకి 30 years నుంచి ఫ్రెండ్షిప్. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, తింటాడు, తాగుతాడు, కూర్చుంటాడు, అన్నీ ఉంటాయి. అది రికార్డింగ్ మీరు అంత క్లోజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాను నేను? ఆయన బాధ ఏదో చెప్పుకున్నప్పుడు రికార్డింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది చేశాడు తప్పు అంటే ఓకే, ఎక్కడైనా రికార్డ్ చేసినా ఆయన చేయడం తప్పు, నేను కూడా ఒప్పుకుంటా. ఒక అమ్మాయిని లేడీని ఎవరిని తిట్టకూడదని నేను కోరుకుంటా. అలాంటప్పుడు మీరు పర్సనల్గా బయటకు చూసుకోండి. దీన్ని మేము దానికి సపోర్ట్ చేయలేనని ఒక గర్జీ. ఇవన్నీ అకౌంట్స్ ఏంటి, ఎవరైతే తిన్నారో అందరినీ తీయండి అని అడగడం తప్పు ఆమెకి. ఆవిడైతే కంప్లీట్ లెక్కలు పెట్టి అన్ని చూపిస్తున్నారు, 11 లక్షలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫినిషింగ్. ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ కూడా వీడియో పెట్టారు ఏమని, నేను ₹1 తినింటే ఫినిషింగ్లో నన్ను లాగండి, నేను మొత్తం కట్టిస్తా, నేను కార్డు రిజైన్ పోతాను, ఆయన వీడియోలు పెడుతున్నారు. అది అవెందుకు తీసుకోవట్లేదు? వీళ్ళు పబ్లిక్లో చెప్తున్నారు, వాళ్ళు మా ఫోన్లో చెప్తున్నారు. వీడియో చూస్తారా? చూపించమంటారా? ఒక్క నిమిషం. ఇప్పుడు మాకు ల్యాండ్ తెస్తారని ప్రామిస్ చేశారండి. అంటే ఇప్పుడు దీని గురించి వచ్చింది కదా, వీడియో లాస్ట్లో చూపిద్దాము. ల్యాండ్ విషయం అన్నారు. అండ్ సుమలత మేడం గారు గెలిచినప్పుడు కార్డ్స్ ఎక్కువ మందికి సులభంగా ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. అండ్ నెక్స్ట్ మెడికల్ దాని గురించి అందరికి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆయన 18 లక్షల చెక్ నాకు వచ్చిన పెద్దకి వచ్చింది, నేను అసోసియేషన్కి ఇస్తున్నానని చెప్పేసి ఆయన ఇప్పుడు ఓకే ఇప్పుడే అంటారు. ఎందుకంటే ఇంతకు ముందు ఛాన్స్ లేదు కదా, ఇప్పుడు కంపల్సరీ ఇంతమంది ఉన్నారుగా, ఇప్పుడే అంటారు. మన చరణ్ సార్ ఇచ్చి మనకు చెక్ ఇచ్చి కనీసం 4-5 months అయింటుందండి. 4-5 months. పెద్ద షూటింగ్ వచ్చి కనీసం మాస్టర్ గారు 2 or 3 songs చేశారు. పేమెంట్ అంటే నేను పక్కన విన్నాను కాబట్టి చెప్తున్నా. పేమెంట్ వచ్చింది ఎప్పుడో అయింది. మాస్టర్ గారే ఒక మన శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరే అన్నారంట, పెద్ద షూటింగ్ పేమెంట్ వచ్చింది, మన మేడం గారు తీయట్లేదు, నేను ఎప్పుడో ఇచ్చేయమని చెప్పాను, చేపించేయమని చెప్పాను మెడికల్లోను, ఆ మేడం గారు తీయట్లేదు. ఓకే తీయట్లేదు, సరే ఓకే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మేము అదంతా పట్టించుకోలేదండి. సరే మళ్ళీ మొన్న జనరల్ బాడీ మీటింగ్ జరిగింది, మళ్ళీ అప్పుడు మాట ఇదే. అంటే వీళ్ళు ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాలి అని ఇది 2 years నుంచి జరుగుతున్న మ్యాటర్ ఇది, ఇప్పుడు కాదు. లాస్ట్ జానీ మాస్టర్ ఉన్నారు చూసావా, అంటే పోస్ట్లోనే ఉంటేనే మీరు చేస్తారా? పోస్ట్లోకి వస్తేనే ఈ వాగ్దానాలు ఇస్తారా మీరు? పోస్ట్లో ఉన్నప్పుడు అప్పుడు జానీ మాస్టర్ అనేది అప్పుడే రామ్ చరణ్ సార్కి వెళ్ళారు, అప్పుడే మాకు చెక్ వచ్చేసిందని మొత్తం తీశారు బయటికి. చెక్ వచ్చింది చేపించేస్తున్నాను అయిపోయింది, అప్పుడు ఏదో ఇష్యూ వచ్చి బయటకు వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ 1 year ఎందుకు చేయించలేదు మీరు? అప్పుడు చేయించాలి కదా అనుకుంటే, అవునా కదా? పోస్ట్లో ఉంటేనే మీరు చేపిస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి, మేడం గారు నిలబెట్టాలి, నేను ఇన్సూరెన్స్ చేపిస్తాను, ల్యాండ్ తెస్తాను. ల్యాండ్ అంతా మొత్తం అసలు ఏమీ లేదండి. ల్యాండ్ ఉండడం అంటే మొత్తం అక్కడ గుంటలు అది తేవడం కష్టం. అది లిటిగేషన్లో ఉంది, దాన్ని మీరు ఎలా ఫెన్సింగ్ వేస్తారని చెప్పేసి. ఫెన్సింగ్ ఎలా వేస్తారు ఏంటండి? అది ఆల్రెడీ ఫెన్సింగ్ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే అక్కడ కొంచెం ఉంది. ఆడ బయట వాళ్ళు ఏంటంటే పొలాలు ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి పంటలు పండించుకుంటున్నారు. కనీసం ఆ ఫెన్సింగ్ వేస్తేనే మన ల్యాండ్ మనకు జాగ్రత్తగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే వేయించారు. అది తిన్నారా లేదా అనేది అకౌంట్స్ చూస్తే బయటపడుతుంది. ఏందైనా కూడా ఊరికే ఇప్పుడు అకౌంట్స్ మీరు చెప్పేస్తే నేను నమ్మేస్తానా? దాన్ని తీయాలి కదా ప్రూఫ్లు. ఎలా అండి ఒకరిని బ్లేమ్ చేస్తారు? ఎవరైనా మనిషి ఒకసారి పరువు పోయిందంటే అది ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన విషయమే. ఒకసారి మనిషి పరువు పోయిందంటే అది తేవడం చాలా కష్టం. చెడు త్వరగా ఎక్కుతుంది, మంచి ఎక్కడం చాలా కష్టం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా కూడా.
ఇప్పుడు మేము చిన్న రాజీనామాలు చేసాం, రాజీనామాలు విత్డ్రా చేసుకోవడం జరిగిపోయింది, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఫెడరేషన్ వాళ్ళు. ఎందుకండి ఇప్పుడు రాజీనామాలు చేస్తే విత్డ్రా చేయడం మాకు ఉండదా? ఉంటుంది కదా దానికి ఆప్షన్. కలిసి పని చేస్తామని జనరల్ బాడీ మీటింగ్లో నేను కాళ్ళు పట్టుకునే వరకు వెళ్ళాను నేను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఇలా తీయడం నాకు నచ్చలేదు, మాకు నచ్చలేదు. నేను ఏదన్నా ఎవరిని డబ్బులు తిన్నానా, నేను ఏమైనా మర్డర్లు చేశానా, ఏమన్నా తప్పుగా ఎప్పుడో నేను 20 years అయిందండి ఇండస్ట్రీలో. ఇప్పటి వరకు ఒక చిన్న బ్యాండ్ ఏం లేదు నాది. నేను ఒకప్పుడు ఈ మేడం గారికి చుట్టూ తిరిగిన దాన్నే సపోర్ట్ చేసిన దాన్నే. ఎందుకంటే ఎవరైనా అంత పెద్ద నేషనల్ అవార్డు తెచ్చుకున్న వాళ్ళకి బ్యాండ్ నేమ్ రావాలంటే బాధ అనిపిస్తుంది. ఆయన తప్పు చేశాడో లేదో దేవుడికి తెలుసు. కానీ ఒక ఫ్రెండ్గా, ఒక మాస్టర్గా ఓకే అని నేను సపోర్ట్ చేశాను. కానీ అంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇంత ఇష్యూ జరిగింది అండ్ రాజీనామా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మీరు, ఇంకొక ఆవిడ అండ్ ఇప్పుడు శ్రేష్ఠ వర్మ గారు, మీ ముగ్గురే మాత్రమే బయటకు వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేదు? ఓకే, వాళ్ళందరూ సడన్గా షూటింగ్ రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ అనేది ముందే తెలిసింటే మేము వచ్చేవాళ్ళం. మీకు ఇందాకే ఎప్పుడు మాకు వాయిస్ నోట్ వినండి. 4:30కి మీటింగ్ అయితే 4:30కి పెడతారా? ఎవరు షూటింగ్లో వాళ్ళ పనులు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. వన్ డే మీకు నైట్ టైం మీకు ఇన్ఫార్మ్ చేశారు కదా రేపు ప్రెస్ మీటింగ్ ఉంటుందని, మీకు అప్పటికప్పుడు చెప్పారా? లేదు కదా. మాకు వాయిస్ నోట్ ఇప్పుడు వచ్చింది. 4:30కి మీటింగ్, 4:30 కనీసం 4:30కి పెట్టాం. కనీసం 1 hour మాకు గ్యాప్ ఇవ్వాలిగా. మేము పక్కన ఉన్నాం కాబట్టి, ఇగో నేను నిన్నటి నుంచి ఇలానే ఉన్నాను, స్నానం కూడా చేయలే, ఇలానే ఉన్నాను, ఇదే డ్రెస్తో ఇలా పక్కన ఉన్నాను కాబట్టి ఇలా వచ్చేసాం మేము ఇద్దరం. మిగతా వాళ్ళందరూ షూటింగ్ అండి. మేము షూటింగ్ చేస్తేనే మేము తింటాం మేము. లేకపోతే అలా షూటింగ్లు మానుకొని వీళ్ళలాగా సంపాదించుంటే మేము కూడా కాపులాగా కూర్చునే వాళ్ళం ఇక్కడ. మేడం వాళ్ళకి అదే పని. మేము షూటింగ్ చేస్తే కానీ మేము రెంట్లు కట్టుకోవాలి, తినాలి, అవన్నీ మాకు షూటింగ్ జరిగితేనే మాకు జరుగుతుంది కాబట్టి అందరూ షూటింగ్లో ఉన్నారు. అందుకని మేము ఇద్దరు ఖాళీగా ఉండడం, అమ్మాయి కూడా ప్రాక్టీస్లో ఉంది కాబట్టి పరిగెట్టుకుంటూ వచ్చాం ఆ వాయిస్ రికార్డింగ్ అని. లేకపోతే ఇంత లేట్గా ఎందుకు వస్తాం చెప్పండి? ముందు తెలిసి వస్తాం కదా మేము కూడా. జూలై 26న ఎలక్షన్ పెడుతున్నాం మళ్ళీని. అప్పుడు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళ ప్లేస్లో కొత్త కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్తో గెలిచి మరీ మాట్లాడుతాం మేము 26th. 26 మొత్తం నామినేషన్ వేసిన వాళ్ళందరూ మొత్తం వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ మ్యాటర్ తీయాలో వద్దో నాకు తెలియదు, ఇక్కడ చెప్పాలో వద్దో తెలియదు. నామినేషన్ వాళ్ళు వేసిన వాళ్ళు కూడా ఇంతకుముందు ఎలిగేషన్లో ఉన్న వాళ్ళే. ఎవరైతే సతీష్ అనేవాళ్ళు, వీరాస్వామి అనే వాళ్ళు అందరూ ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళే. నామినేషన్ ఎలాంటి వాళ్ళు వేస్తారండి? ఒక చిన్న మార్క్ కూడా ఉండకూడదు, కరెక్ట్గా ఉన్న వాళ్ళే నామినేషన్ వేయాలి. ఆ సీట్లో కూర్చొని అధికారం ఉంటుంది. ఇంతకుముందు మిస్టేక్లు చేసిన వాళ్ళు, ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఇంతకుముందు మేడం గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు, కేసులు పెట్టించినప్పుడు మా శ్రేష్ఠ వర్మ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ. వీళ్ళే ఇప్పుడు వాళ్ళ పక్కన తిరుగుతున్నారు. అది ప్రాబ్లం. అది మాకు నచ్చట్లేదు. అది ఎలా అవుతుంది? వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు మీ పక్కన ఎలా తిప్పుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోయారా? మేము బ్యాడ్ అయిపోయామా? మా తప్పు చూపించండి, నేను వెళ్ళిపోతాను కారు తీసుకొని. రాజీనామా ఎంతమంది చేయట్లేదు, ఎంతమంది విత్డ్రా తీసుకోవట్లేదు? విత్డ్రా తీసుకున్నాం. ఇది అసలు ఫెడరేషన్ వాళ్ళు ఇది చేయలేదు, మాకు ఓకేనే చేయలేదు. ఈ లెటర్ వాళ్ళు ఇచ్చి పంపించారు మాకు. మీరు ఇది చూపించండి అమ్మా అంటే మేము వాళ్ళ సార్ వాళ్ళు బిజీగా ఉండి ఇన్ని రోజులు తీసుకోలేకపోయాను. ఇంత జరుగుతుంటే మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు? ఈ చిన్న పోస్ట్ పెద్ద పోస్ట్ కాదు, మాకు ఇలా తీయడం కరెక్ట్ కాదు. మా తప్పులు ఉంది చెప్పండి, నేను అసలు రాను కూడా రాను. అది నా ఒపీనియన్ అండి. ఫైనల్లీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇలా చేయడం కరెక్ట్ కాదండి. కమిటీ వాళ్ళని తీయడం కరెక్ట్ కాదు. ఏ తప్పు లేకుండా తీయడం కరెక్ట్ కాదు. మేడం గారు చాలా ఏకీకృతంగా ఆమె చేసేది మంచి పనులు ఉన్నాయి, దాంట్లో బ్యాడ్ ఉంది, చెడు ఉంది. మంచి పనులకి అంటే అకౌంట్స్ తీయడం, అందరికీ శిక్ష వేయడం కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. మమ్మల్ని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? రాజీనామా అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎంతమంది రాజీనామాలు చేసిన వాళ్ళు విత్డ్రా తీసుకోవట్లేదు? తీసుకుంటున్నారు. నామినేషన్ వేసినప్పుడు 1 week టైం ఇస్తారు. నామినేషన్ వాళ్ళు ఎందుకు తీసుకోవచ్చాను? రాజీనామాలకు ఉండదా? అది ఫెడరేషన్ వాళ్ళు అసలు మాకు ఓకేనే చేయలేదు. లేదమ్మా మీరు మాట్లాడండి అని ఫెడరేషన్ వాళ్ళు పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏదో పర్సనల్ అడిగి చూపిస్తే వాళ్ళు కూడా అన్నారు ఇది కరెక్ట్ కదమ్మా, ఇది ఏదైనా ఉంటే బయట చూసుకోండి మీరు. ఇప్పుడు అలా అంటే ప్రపంచంలో తప్పుగా పెద్ద నాయకులు ఇది చేస్తారు. అలానే నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయరా వాళ్ళు? ఇంకోటి ఏంటంటే మాకు మేడం గారు ఈ చిన్న తప్పుకి మాకు 5 సార్లు పోటీ చేయకూడదని చెప్పి లెటర్ ఇచ్చారు. 5 times చేసే అంత తప్పు ఏంటి మాది? అంతకన్నా పెద్ద తప్పులు అయితే మేము చేయలే. ఆవిడ ఇందాక మాట్లాడుతూ కేవలం ఈ 2 ఏళ్ళు మాత్రమే కంటెస్ట్ చేయడానికి లేదు అన్నారు. లాస్ట్ మీటింగ్లో January 5th మార్చారు. జూలై 5th మీటింగ్కి. ఎందుకంటే లేబర్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు, అందరు దిల్రాజ్ సార్ చెప్పినట్టున్నారు, వీళ్ళందరూ చెప్తే అప్పుడు మార్చారు. ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను. 5 times పోటీ చేయకూడదు అంటే ఎందుకు పోటీ చేయకూడదు? ఎవరు నన్ను బ్లేమ్ చేశానా? ఎవరు నేను మర్డర్ చేశానా, హత్య చేశానా? నేను ఎందుకు పోటీ చేయకూడదు? చిన్న రాజీనామాకేనా? అలాంటి జగన్ సార్ ఎన్నిసార్లు పోటీ చేయకూడదు? అలాంటి చంద్రబాబు సార్ ఎన్నిసార్లు పోటీ చేయకూడదు? ఎందుకు పోటీ చేయకూడదు? మళ్ళీ మేము కూడా చేయకూడదు ఆ పోటీ. జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా చేయకూడదు పోటీ. ఎందుకంటే ఆమె ఏంది వీక్నెస్ అంటారు కదా, అది మనకు అంత ఐడియా లేదండి, చదువు అంత రాదు మనకి. అలా ఉన్నప్పుడు మేడం గారు చెప్తారు, షష్ఠి మేడం అడిగారు, ఆమె కూడా పోటీ చేయకూడదు, ఆమె లెటర్ కూడా ఇచ్చారు. సరే అని మంచి చేయడానికి వచ్చినప్పుడు మేము ఎలక్షన్లో మేము కూడా సపోర్ట్ చేసిన దాన్నే. ఆమెకి మంచి చేయాలి, యూనియన్ మంచిగా ఉండాలి అనేసి మేము అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు రివర్స్ అయ్యామంటే అర్థం చేసుకోవాలి మీరు.